ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మతిస్థిమితం కోల్పై మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ అని ఎమ్మెల్యే వర్గం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వనపర్తి జిల్లా కేంద్రంలో తరుణి ఫంక్షన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వర్గం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు మతి భ్రమించి మాట్లాడుతున్నారు అని ఎమ్మెల్యే వర్గంపై లేనిపోని ఆరోపణలు చేసి దిగజారి రాజకీయాలు చేస్తారు. ఇక నిన్న విలేకరుల సమావేశంలో చిన్నారెడ్డి గోపాల్పేట్ గన్పూర్లో ప్రజలు నాయకులపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలి, లేకుంటే వనపర్తి నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. ఇక ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మతిస్థిమితం కోల్పై మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వర్గం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వనపర్తి జిల్లా కేంద్రంలో తరుణి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వర్గం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, ఎమ్మెల్యే వర్గంపై లేనిపోని ఆరోపణలు చేసి దిగజారి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఇక నిన్న విలేకరుల సమావేశంలో చిన్నారెడ్డి గోపాల్పేట్ గన్పూర్లో ప్రజలు నాయకులపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలి, లేకుంటే వనపర్తి నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. రెడ్డి గోపాల్పేట మండలంలోని మన చిన్నారెడ్డి అమ్మ గారు చెప్పడము చాలా బాధాకరమైన విషయం. అప్పుడు మా మండలము నారాకర్నూలు నియోజకవర్గానికి ఉండేది. అప్పుడు మాకు దీపము దామోదర్ రెడ్డి సార్ గారు ఇచ్చింది, చిన్నారెడ్డి సార్ గారు ఇచ్చింది. కాబట్టి నేను ఎంపీపీగా గెలవడం కూడా దామోదర్ రెడ్డి సార్ గారు ఇచ్చిన పంపిణీ గెలిచిన తప్ప చిన్నారెడ్డి గారు కాదు. నాకు నేను గెలిస్తే మళ్ళా సత్యశీలారెడ్డి గారికి ఎక్కడ ఎంపీపీ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి మాకు ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో మండలంలో వాళ్ళకి
మేము అనుకోని పెట్టుకున్నామని. కానీ మా గౌరవ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గారు నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఆ ఉద్దేశంతో భాగం మేము ఈరోజు కలుపుకోవాలని ఒక ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు చాలా భూతలంగా ఉన్నాడు. ఈ రోజులు ఎక్కడ ఏం మాట్లాడేది చేయలేదు. కలుపుకోవాలని పాత కొత్త అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి వాళ్ళు ఉన్న కార్యక్రమంలో ప్రతి ఒక్కటి కృషి చేస్తూ పోతున్నారు. కానీ మాకు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో అడ్డుప్పుగా వేసే విధంగా మా ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గారు ఈ మధ్య చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి గిరిజన అభివృద్ధి చెందుతున్న భాగంగా ఒక ఈర్ష్యాభావంతో కేవలం విలువనీయాలను ఆయనకు మీరే నిర్ణయించాలి. ఎందుకంటే దాదాపుగా మేము కూడా సత్యశీలారెడ్డి నేను పర్సనల్గా నేను నాగర్కరం తాలూకైనా మొదటిసారి వనపర్తిలో మా ఇల్లు బస్సు ముందర మేము పుట్టుక ఇక్కడనే జరిగింది, చదువు ఇక్కడనే జరిగింది, ఇంటర్మీడియట్ వరకు ఇక్కడనే చదివినాము. డిగ్రీ హైదరాబాద్ చేసిన మళ్ళీ 1986 నుంచి ఇక్కడ బోర్డుగల్ వ్యాపారంలో స్థిరపడము. నా ఆఫీస్ కూడా వకీల్ విధాయకాన్ని ద్వారా ఒక షాప్. గౌరవ మేఘారెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అది ఓర్చుకోలేని చిన్నారెడ్డి గారు గౌరవ నిరంజన్ రెడ్డి గారికి పంచన చేరి ఇక మొదలుపెట్టిండు, బేరసారాలు మొదలుపెట్టిండు. ఎక్కడెక్కడో వాటిలకు తన అంటూ ఉన్న కార్యకర్తలు పంపాడు. ఆయన ఏమంటాడు, నేను ఒక్కసారి వాళ్ళ తల్లిదస్త కూడా చూడనికపోలే, ఆయన అవినీతిపరుడు, అసలు నేను ఒక్కనాడు కూడా ఫోన్లో మాట్లాడలే అంటాడు.